జమిలీ ఎన్నికల బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగిన భేటీలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ మరికొందరు న్యాయ నిపుణులు హాజరై తమ అభిప్రాయాలు తెలిపారు. 2027-28లో జమిలీకి రంగం సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ అసెంబ్లీలు ఆమోదం తెలపాల్సి ఉన్నప్పటికీ మిగిలిన గ్రౌండ్ వర్క్ అంతా శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. జమిలీ ఎన్నికల బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం ముగిసింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, జమిలీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసినటువంటి జాయింట్ పార్లమెంట్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైందని చెప్పుకోవచ్చు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కమిటీ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అయితే ఈ సమావేశంలో మాత్రం కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది జేపీసీ వేసిన తర్వాత రెండవసారి జరుగుతున్నటువంటి సమావేశం. ఈ సమావేశంలో ఈరోజు భారత చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి యుజి లలిత్ హాజరయ్యి జమిలీ ఎన్నికలకు సంబంధించి తన అభిప్రాయం చెప్పడమే కాకుండా న్యాయపరంగా కావచ్చు, రాజ్యాంగ పరంగా ఈ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి దేశంలో ప్రతి 3 నెలలకోసారి 6 నెలలకోసారి ఏదో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా అంటే పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో జరిగినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికలు సైతం ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్ల దేశంలో అభివృద్ధి పనులకు ఆటంకం కలగడంతో పాటు ఆర్థికంగా కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు కోసం ఉపయోగించాల్సి రావడమే కాకుండా మరోపక్క కేంద్ర బలగాలను అంటే ఎన్నికల్లో విధుల కోసం ఒకవైపు సిబ్బంది, మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం కూడా కేంద్ర బలగాలను రంగంలోకి దింపాల్సి వస్తుంది. ఇదంతా కూడా వృధా ప్రయాసగా మారుతుంది. ఇవన్నీ కాకుండా ఒకేసారి దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందనేటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి అనుగుణంగానే మొదట మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం అంటే కేబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంట్ లోకి బిల్ రూపంలో తీసుకొచ్చారు. 129వ రాజ్యాంగ సవరణ అంటూ. అంతేకాదు దానికి తోడుగా కేంద్ర పాలిత ప్రాంతాల రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణ కూడా ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు మాత్రం వ్యతిరేకించాయి. అంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, జమిలీ ఎన్నికల అవసరం లేదు, ప్రజాస్వామ్యంలో ఎప్పుడు పడితే అప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలు జరుగుతూనే ఉంటాయనే విషయాన్ని వాళ్ళు చెప్తూ వచ్చారు. కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు కూడా అవకాశం కల్పించారు. సో ఇప్పుడు కమిటీ మొదట మాత్రం ఏదైతే నిపుణుల ద్వారా అభిప్రాయాలను సేకరిస్తూ ఉన్నారు. ఇంకా కమిటీలో చర్చ మొదలు కాలేదు. మొదటి సమావేశంలో కేంద్ర న్యాయశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇంతకీ ఈ బిల్లు ఏంటి, ఈ బిల్లులో ఎటువంటి నిర్ణయాలు జరగాల్సి ఉంటుందనే విషయాన్ని చెప్పారు. ఇక ఈ రోజు మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన తన అభిప్రాయాలను చెప్పారు. సో ఈ విధంగా ఇంకా మరికొన్ని సమావేశాల తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ మళ్ళీ పార్లమెంటు ముందు ప్రవేశపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.